హాయ్ అండి. ఎప్పుడు చపాతీలు చేసినా నేను ఎక్కువగా చేసే కూర ఏమైనా ఉంది అంటే ఈ కోడిగుడ్డు వేపుడే. మీరైతే చపాతీల్లోకి ఎక్కువగా ఏ కూర చేస్తారో కామెంట్ చేయండి. ఒకప్పుడు కోడిగుడ్డు కూర అంటే మామయ్య వాళ్ళు, అక్క వాళ్ళు ఊరు నుండి వచ్చినప్పుడు షాప్లో 4 గుడ్లు తెప్పించి హడావుడిగా అమ్మ ఈ వేపుడు చేసేవాళ్ళు. ఇప్పుడు చికెన్ ఎలా అయితే వారానికి స్పెషలో, ఒకప్పుడు ఈ కోడిగుడ్డు వేపుడుతో పాటు టమాటా పప్పు అనమాట. ఇక ఇప్పుడైతే నార్మల్ కూరల కంటే కూడా ఎక్కువగా ఎగ్సే తింటున్నాం కదా. నాకు పొద్దున్నే చపాతీలు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంతో పాటు హెవీ ప్రాసెస్ ఉన్న కూరల కంటే కూడా ఇలా కోడిగుడ్డు వేపుడు చేస్తే ఈజీగా ఉంటుందని చేస్తూ ఉంటాను. అయితే దీనికోసం నేను 4 ఉల్లిగడ్డల్ని మీడియం సైజ్ లో కట్ చేసుకొని వాటితో పాటు పచ్చిమిరపకాయల్ని, కరివేపాకు, ఉప్పు, పసుపు వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఉల్లిగడ్డని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వండి. ఎందుకంటే ఉల్లిగడ్డ వేగకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. తర్వాత ఎగ్స్ ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వేగనివ్వాలి. చివరిగా దీనిలో గరం మసాలా, కొంచెం కారం వేసి అన్ని ఒకసారి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుంటే కోడిగుడ్డు కూర అయిపోయినట్లే.